హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. విశాఖలో ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ వైసీపీకి పెద్ద దెబ్బే వేశాడు. అలాగే టీడీపీ తన అభ్యర్థిని దాదాపు ఖరారు చేసింది. మరోవైపు వైసీపీ కూడా దీన్ని మిషన్ విశాఖ పేరుతోటి దీన్ని ఒక ఆపరేషన్ లాగా ఒక డీల్ చేయబోతుంది. సో ఇది ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. మూడు పార్టీలు ఒకదానితో ఒకటి పోటీ పడి ఒకరిని మించి ఒకరు కసరత్తులు చేస్తూ యుద్ధ వ్యూహాలు రచించినట్లుగా రచిస్తున్నారు. మరి దీంట్లో గెలుపు ఆ పార్టీలకు ఎంత ఇంపార్టెంట్ అనేది మనం గతంలోనే మాట్లాడుకున్నాం. టీడీపీ గవర్నమెంట్ వచ్చేసి ఖచ్చితంగా ఎమ్మెల్సీలో తన అభ్యర్థిని గెలిపించుకొని తన ప్రభుత్వ ప్రాబల్యాన్ని చూపించాలి అని తహతహలాడుతుంది. ఒకవైపేమో హామీల విషయంలో విమర్శలు ఎదుర్కొంటూ ఉంది. జగన్ కూడా ఈరోజు హామీల విషయంలో విమర్శలు చేశాడు. ఏదైతే టీడీపీ సూపర్ సిక్స్లో కొన్ని కేవలం ఒకటి మాత్రమే అమలుపరిచి మిగతాయన్ని కూడా అలా మల్లగుల్లాలు పడుతున్న టైంలో ఆ విమర్శలు అనేవి టీడీపీ మీద ప్రజల్లో వ్యతిరేకత క్రియేట్ చేస్తున్న పొజిషన్లో ఇప్పుడు ఈ సీట్ గెలుచుకుంటే ఆ వ్యతిరేకత ఉండదు అని, అలాగే తన ప్రభుత్వం ఇంకా ప్రజల్లో మద్దతుతోనే ఉంది అని చూపించుకోవడం ఆయనకి చాలా కీలకమైంది. దాంతోపాటు వైసీపీ పార్టీకి అయితే ఇంకా అది ఎంత అవసరం అంటే చెప్పక్కర్లేదు. ప్రజలు గంపగుత్తగా ఈ పార్టీని వ్యతిరేకించారు, చీకొట్టారు అనే భావన అధికార పక్షం క్రియేట్ చేసి ఉంది. సో దీన్ని బద్దలు కొట్టాలి అంటే వైసీపీ నుంచి ఒక నాయకుడు గెలిస్తే వాళ్ళకు తిరిగి వాళ్ళు ఇప్పటిదాకా కోల్పోయిన ఏదైతే ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయో అవి ఒక్కసారిగా పుంజుకునే అవకాశం ఉంది. దానికోసం వైసీపీ ఇప్పుడు ప్రయత్నిస్తుంది. మరోవైపు జనసేన ఇప్పటిదాకా ఈ మొత్తం సినారియోలో జనసేన మాత్రమే సైలెంట్గా ఉండి కాస్త అండర్ ప్లే చేస్తూ వస్తుంది. కేవలం పవన్ కళ్యాణ్ పరిపాలన విషయంలో తన శాఖలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే పట్టించుకుంటున్నాడు, సదస్సులు నిర్వహిస్తున్నాడు, ఇలా చేస్తూ వస్తున్నారు. నిన్న కలెక్టర్లతోటి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఒక సదస్సు నిర్వహించారు. కలెక్టర్లకు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేశారు. మీరు సిన్సియర్గా పనిచేయండి, మీకు కావాల్సిన ఫ్రీడమ్ మీకు ఇస్తున్నాము, మీరు జాగ్రత్తగా పనిచేస్తే మీకు తగినంత అభివృద్ధి ఉంటుంది, అలాగే ఆయా ప్రాంతాల అభివృద్ధి అవడానికి కూడా అవకాశం ఉంటుంది అని చెప్పి చంద్రబాబు గారు కూడా అన్నారు. సో ఈ విధంగా వాళ్ళ పరిపాలన విషయంలో ఒకవైపు ఫోకస్ చేస్తూనే సడన్గా ఈ జనసేన పార్టీ కూడా ఇటువైపు తిరిగింది. సో దీని మీద ఫోకస్ చేసిందనమాట. సో ఎవరు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి గమనిస్తే వైసీపీ వచ్చేసి బొత్స సత్యనారాయణ అభ్యర్థిగా ప్రకటించారు. సో ప్రకటించిన తర్వాత ఆయన ఇక క్యాంపెయినింగ్ మొదలు పెట్టేశారు. దీనికి సంబంధించి ఒక ఆపరేషన్ విశాఖ అని పేరు పెట్టేసుకొని జగన్ ఈరోజు ఒక సదస్సు కూడా చేయబోతున్నాడో పార్టీ నాయకులతోటి. సో ఇందులో అంబటి రాంబాబు కావచ్చు, సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ దీన్ని బాధ్యత తీసుకొని ఇక్కడ నడిపించబోతున్నారు. సో ఇదిలా ఉంటే మరొకవైపు టీడీపీ ఇంకా తన అభ్యర్థి విషయంలో మల్లగుల్లాలు పడుతూ వస్తుంది. ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎవరిని నిలబెట్టాలి, ఎవరిని నిలబెట్టకూడదు అనే చాలా తర్జన భర్జన పడ్డారనమాట. చివరికి ఈరోజు ఆ అభ్యర్థిని దాదాపు ఖరారు చేసుకున్నారు. అంటే ఈరోజు బుధవారం మధ్యాహ్నం కల్లా ఆ విషయం కూడా రివీల్ అయ్యే అవకాశం ఉంది. సో అఫీషియల్గా ప్రకటించే ఛాన్స్ అయితే ఉంది. ఆ అభ్యర్థి ఎవరు అని చూస్తే అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే, 2014లో ఆయన మాజీ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈసారి ఆయనకి టికెట్ రాలేదు. ఆ అభ్యర్థి పేరు పీలా గోవింద సత్యనారాయణ. ఈయన గతంలో ఇట్లా చేశారు ఆల్రెడీ ఎమ్మెల్యేగా. అయితే ప్రస్తుతం అయితే ఈ ఎలక్షన్లో మాత్రం ఆయనకు టికెట్ రాలేదు. అంటే అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేసే క్రమంలో ఆయనకి రాకుండా పోయిందనమాట. సో ఆయనకి ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీగా అవకాశం అయితే ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు అవకాశం అందుకుంటున్నారు. సో దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎలాగైనా సరే ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో అయితే ఉన్నారు. సో సీనియర్ నాయకులు ఈ బాధ్యతలు అయితే తీసుకుంటున్నారు. సో టీడీపీ నుంచి సీఎం రమేష్ కావచ్చు, గొట్టిపాటి రవికుమార్ కావచ్చు, ఆ తర్వాత మరి కొంతమంది నాయకులు ఎలాగైనా సరే గెలిపించుకోవాలనే పట్టుదలతో ఉన్నారనమాట. మరొక వైపు జనసేన ఏ విధంగా దెబ్బ కొట్టింది అనేది మనం గమనిస్తే జనసేన పార్టీ ఇప్పటిదాకా సైలెంట్గానే ఉంటూ వచ్చింది, దీంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. కానీ నిన్న దాదాపు వైసీపీ నుంచి 5 కార్పొరేటర్లు జనసేన పార్టీలోకి అఫీషియల్గా చేరిపోయారు. అది కూడా పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరారు. పవన్ కళ్యాణ్ కూడా తన స్పీచ్లో చెబుతూ, అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి చేరికలు మా పార్టీలోకి జరగడం ఇదే. సో ఇక నుంచి మా పార్టీ నుంచి చేరికలు కూడా మా పార్టీలోకి ఉంటాయి అని చెప్పేసి ఆయన అన్నాడు. సో దీన్ని బట్టి చూస్తే చేరికల కోసం పవన్ కళ్యాణ్ని వ్యూహాత్మకంగా వాడుతున్నట్టు కనిపిస్తుంది చంద్రబాబు గారు. ఎందుకంటే వైసీపీకి దాదాపు 615 ఓట్లు ఉన్నాయి. సో ఇన్ని ఓట్లు ఉండటం వల్ల చంద్రబాబు గారికి కూడా భయం పట్టుకుంది, మనం ఓడిపోతామేమో అని. ఎంతమందిని లాక్కున్నా ఓడిపోవడం తప్పదేమో అనే ఫీలింగ్ అయితే వచ్చేసిందనమాట. సో సాధ్యమైనంత వరకు రెండు పార్టీలు వాళ్ళ టాక్టిక్స్ ఉపయోగించి సాధ్యమైనంత వరకు కార్పొరేటర్స్ని లాగేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు ఇట్లా ఎంట్రీ ఇచ్చారు. మామూలుగా అయితే కార్పొరేటర్లే కదా, పవన్ కళ్యాణ్ రావాల్సిన పని లేదు. అక్కడ ఎమ్మెల్యే ఉన్నా ఆయన ఆధ్వర్యంలో జాయిన్ అయిపోవచ్చు, లేదంటే మినిస్టర్లు ఉన్నా జాయిన్ అయిపోవచ్చు. ఒక పార్టీ అధినేత, డిప్యూటీ సీఎంఏ వచ్చి వీళ్ళందరినీ జాయిన్ చేసుకొని వాళ్ళతోటి ఫోటోలు దిగాల్సిన పరిస్థితి ఉందంటే ఇంత ఎందుకు క్రియేట్ అయింది
అనేది గమనిస్తే ఇది కేవలం ఒక ఇమేజ్ క్రియేట్ చేయడం కోసం చేసిన పని. అంటే మా పార్టీలోకి మీరు జాయినింగ్స్ ఇక మొదలు పెట్టండి, మేము గేట్లు తెరిచేసాము అని చెప్పడం కోసమే పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా వాళ్ళతోటి కమ్యూనికేట్ అవ్వడం కానీ ఆ జాయినింగ్స్ అన్నీ కూడా ఒక అఫీషియల్గా చేయడం కానీ జరిగింది. లేకపోతే ఆయన స్థాయి వ్యక్తి రావాల్సిన పనే లేదు. ఇది మామూలే కదా కార్పొరేటర్లు జాయిన్ అవ్వటం. కాకపోతే ఇదంతా కూడా అంటే మిగతా వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అయితే కనీసం ఒక 100 మంది కానీ వీళ్ళ పార్టీలోకి జాయిన్ అవ్వగలిగితే అప్పుడు ఖచ్చితంగా సరే ఓట్ల శాతం ఏదైతే ఉందో తేడా వచ్చేస్తుంది. మిగతా ఓట్లు ఎలాగో క్రాస్ ఓటింగ్ అవుతాయి, చివరికి టీడీపీ గెలిచే అవకాశం ఉంది అనే ఆలోచనతోటి ఈ టాక్టిక్స్ అన్నీ పాటించినట్టుగా కనిపిస్తుంది. సో అందుకే దాంతోపాటు వైసీపీ పార్టీకి అయితే ఇంక అది ఎంత అవసరం అంటే చెప్పక్కర్లేదు. ప్రజలు గంపగుత్తగా ఈ పార్టీని వ్యతిరేకించారు, చీకొట్టారు అనే భావన అధికార పక్షం క్రియేట్ చేసి ఉంది. సో దీన్ని బద్దలు కొట్టాలి అంటే వైసీపీ నుంచి ఒక నాయకుడు గెలిస్తే వాళ్ళకు తిరిగి వాళ్ళు ఇప్పటిదాకా కోల్పోయిన ఏదైతే ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయో అవి ఒక్కసారిగా పుంజుకునే అవకాశం ఉంది. దానికోసం వైసీపీ ఇప్పుడు ప్రయత్నిస్తుంది. మరోవైపు జనసేన ఇప్పటిదాకా ఈ మొత్తం సినారియోలో జనసేన మాత్రమే సైలెంట్గా ఉండి కాస్త అండర్ ప్లే చేస్తూ వస్తుంది. కేవలం పవన్ కళ్యాణ్ పరిపాలన విషయంలో తన శాఖలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే పట్టించుకుంటున్నాడు, సదస్సులు నిర్వహిస్తున్నాడు, ఇలా చేస్తూ వస్తున్నారు. నిన్న కలెక్టర్లతోటి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఒక సదస్సు నిర్వహించారు. కలెక్టర్లకు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేశారు. మీరు సిన్సియర్గా పనిచేయండి, మీకు కావాల్సిన ఫ్రీడమ్ మీకు ఇస్తున్నాము, మీరు జాగ్రత్తగా పనిచేస్తే మీకు తగినంత అభివృద్ధి ఉంటుంది, అలాగే ఆయా ప్రాంతాల అభివృద్ధి అవడానికి కూడా అవకాశం ఉంటుంది అని చెప్పి చంద్రబాబు గారు కూడా అన్నారు. సో ఈ విధంగా వాళ్ళ పరిపాలన విషయంలో ఒకవైపు ఫోకస్ చేస్తూనే సడన్గా ఈ జనసేన పార్టీ కూడా ఇటువైపు తిరిగింది. సో దీని మీద ఫోకస్ చేసిందనమాట. సో ఎవరు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి గమనిస్తే వైసీపీ వచ్చేసి బొత్స సత్యనారాయణ అభ్యర్థిగా ప్రకటించారు. వైఎస్ఆర్సీపీ కూడా ఏం చేస్తుందంటే రేపు ఒక సదస్సు పెట్టబోతుంది. సీనియర్ ఎవరైతే లీడర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎవరిని వెళ్లకుండా, ఎవరిని గోడ దూకి ఆ పార్టీలోకి వెళ్ళిపోకుండా ఆపడం కోసం కొన్ని ప్రణాళికలు రచిస్తున్నారట. ఏదో ఒకటి చెప్పి మభ్యపెట్టి వాళ్ళని ఆపండి అని. సో చాలా రాజకీయం రసవత్తరంగా తయారైంది. ఏ పార్టీ ఏ టాక్టిక్స్ ఫాలో అవుతుంది, ఎవరు ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నారనేది ఇక ఈ నెల రోజుల్లో చూస్తాం. ఆగస్టు 30వ తారీఖు జరగబోతుంది ఎలక్షన్ కూడా. సో ఇంకా ఎన్ని డ్రమ్టిక్ సన్నివేశాలు ఉంటాయో చూడాలి. ఇందులో మరొక అంశం ఏంటంటే సీఎం రమేష్, ఈయన గతంలో తన పార్టీ నుంచి కూడా ఆల్రెడీ ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి తాను కీలకంగా ఉన్న వ్యక్తి. సో ఎలాగైనా సరే తన పార్టీ నుంచి అనకాపల్లి నుంచి ఎవరో ఒకరిని తీసుకొని వచ్చి బీజేపీ నుంచి నిలబెట్టాలని ఆలోచన చేశాడు. అలాగే ఒక దాదాపు 4 వ్యక్తులు అభ్యర్థులుగా ఆయన లిస్ట్ అవుట్ చేసి ఆ లిస్టుని చంద్రబాబు గారికి కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా చేసుకుంటూ వచ్చాడు. కానీ ఆయన అనుకున్న ప్రణాళిక మాత్రం ఇక్కడ పారలేదు. ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నాం, చంద్రబాబు గారు బీజేపీకి అవకాశం ఇచ్చే ఛాన్స్ అయితే లేదు. ఖచ్చితంగా ఆయన అలాంటి పని అయితే చెయ్యడు. రాష్ట్రంలో ఖచ్చితంగా ఆయన ప్రాబల్యాన్ని చూపించుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు అని మనం గత వీడియోలో ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఇప్పుడు అదే జరిగింది. సో కాసేపట్లో ఈ అభ్యర్థులను కూడా చంద్రబాబు గారు అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది. అనౌన్స్ చేసిన తర్వాత మరిన్ని పరిణామాలు జరగబోతున్నాయి. సో ఈ చేరికలు, ఈ మార్పులు అన్నీ కూడా, గోడ దూకటాలు ఇవన్నీ కూడా ఈరోజు రేపట్లోనే చాలా తీవ్ర స్థాయిలో జరుగుతాయి అనేది మనకు అంచనా వస్తుంది. సో అది వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం.